అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్ చెన్నుపాటి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ కమ్ ఫౌండర్. ఏ పక్షి అయినా ఆకాశానికి ఎగరాలి అంటే ఒక్క రెక్కతో సాధ్యం కాదు అన్న మన స్వామి వివేకానంద గారి మాటలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, జయ హో జనయిత్రి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళా మూర్తులందరికీ కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరపున తెలియచేస్తున్నాను. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అనేది నిజం. ఈ రోజున మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ, సమానత్వం కోసం పోరాటం చేస్తూ, మగవారి కన్నా బలహీనులు అనే ఒక నీచ ఆలోచనలో కొంతమంది వారిపై అఘాయిత్యాలు, అత్యాచారాలు చేస్తున్నా కూడా మహిళలు ఇందులోనూ మేము తీసిపోము అంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఈ రోజున ఉదాహరణకు చెప్పాలి అంటే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ. మన భారతదేశంలో మహిళలకు మనం ఎంత గౌరవిస్తామంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఒక దేశ ప్రధానిగా ఉన్నారు. ఈ రోజున మన దేశ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అది స్త్రీలకి మన దేశంలో మనం ఇచ్చే గౌరవం. ఈ రోజున మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ రోజున స్వయం ఉపాధిగా, స్వయం శక్తిగా తన జీవనోపాధిని కానీ, తన యొక్క ఆలోచన ధోరణిని కానీ తనే నిర్ణయించుకుంటూ సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న ప్రతి మహిళామూర్తికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజున విద్య, వైద్యం, రాజకీయం, వ్యాపారం, అంతర్జాతీయ, అంతరిక్ష మరియు టెక్నాలజీ రంగాలలో వెళుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ మగవారితో సమానంగా పోటీ పడుతూ ఉన్న ఈ రోజుల్లో కూడా వారిపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగటం లేదంటే చాలా బాధాకరం. మన యొక్క చట్టాలలో ఎన్నో సవరణలు చేసి కఠినమైనటువంటి చట్టాలను తీసుకువచ్చినా కూడా లాభం లేకపోవడం అనేది చాలా శోచనీయం. మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ, వారి వారి హక్కుల కోసం వారు పోరాడే విధంగా మనం వారికి అవకాశాలు కల్పిస్తూ వారిని శిఖరాలు అధిరోహించాలని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తూ వారికి వెన్నంటి ఉంటున్నాం, ముందు కూడా ఉంటామని తెలియచేసుకుంటున్నాను.